హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎప్పుడు వంకాయ కూరని ఇలా చేయకుండా ఇలా ఒకసారి వంకాయ బజ్జీ కూడా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 5 వంకాయలు అయితే తీసుకున్నాను. కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసుకుంటే రంగు మారిపోదు. 3 చిన్న టమోటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 1 ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, రుచికి తగినట్టుగా కొంచెం ఉప్పు, 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. 2 విజిల్స్కి అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది. టూ విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఆ వాటర్ అన్ని పక్కకు తీసేసి పప్పు గిన్నెతో బాగా పప్పు రుబ్బినట్టుగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. తాలింపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.